నెలకి 30,000 జీతం, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు. ఆ టైంలోనే శ్వేత అనే అమ్మాయి మా ఆఫీస్లో జాయిన్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. Hey Venkat, come on in. Venkat, Sir. she's Shweta, a new employee. Venkat. హాయ్. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు కులు చూడ. Venkat, సార్, what happened? లక్కీగా పడిందో సింకే పడిందో నా పక్క సీట్ లో తను పడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో నేను పడ్డాను. అక్కడి నుంచి నీ డబ్బుకి షేవింగ్ మొదలై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలిసింది రాజా? టైం పాస్ కోసం లవ్ చేసే ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. నువ్వు చెప్పు. పగలంతా సాయంత్రం కోసం, సాయంత్రం అంతా అమ్మాయి కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసేవాడిని రాజా. హాయ్ శ్వేత. ఇలా జరుగుతుండగా ఒకరోజు నేను ఆఫీసు నుంచి లేటుగా బయటకు వచ్చేసరికి బాయ్ Bye. నన్న హాయ్ హాయ్. మీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? మా ఎందుకు శ్వేత? ఊరికే నిన్ను చూడాలనిపించి. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ అవును, మీరు హెల్మెట్ వాడతారా? హెల్మెట్ ఎప్పుడూ నా సంకలోనే ఉంటుంది. చాలా సేఫ్టీ కదా, అందుకే దీన్ని వదిలిపెట్టను. ఓ సరే, బాయ్. బాయ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఆ అమ్మాయి గుడి లోపల ఉన్న గులాబీ పూలాగుంటుంది, నువ్వు గుడి బయట ఉన్న గన్నేరు పూలాగుంటావు. అది సరేగానే నాకు ఒక డౌట్. నీ లవ్ స్టోరీలో ఎన్నిసార్లు హెల్మెట్ తిరిగేసి పెట్టుకున్నావు, ఎన్నిసార్లు కరెక్ట్గా పెట్టావు? హెల్మెట్ పెట్టుకోవటం అంటే నాకు అర్థమైందిలే. మిగతా స్టోరీ చెప్పు. వన్ ఫైన్ మార్నింగ్ మేమిద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. అప్పుడు శ్వేత నాతో ఏముందో తెలుసా? వెంకట్, ఐ లవ్ యూ. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ మాట విన్నాక నేనే భూమి మీనే లేను. నువ్వే కదా బ్రదరు, ఏ మగాడైనా అలాగే ఉన్నాడు. ఆ మాట వినంగానే అటు ఆకాశంలో కాదు, ఇటు భూమి మీద కాదు, మధ్యలో త్రిశంక స్వర్గంలో సంకనాగిపోతున్నారు బిడ్డలు. నీ సంగతి చెప్పు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్న సంగతి తెలిసిన తర్వాత మేమిద్దరం సంతోషంగా చాలా రోజులు ఎంజాయ్ చేశాం. ఏమేం చేశారు? పార్కులకు వెళ్ళాం, క్లబ్బులకు వెళ్ళాం, పబ్బులకు వెళ్ళాం, సినిమా హాళ్ళకి వెళ్ళాం, చాలా చాలా తిరిగాం. సరే, ఇవన్నీ తిరిగిన తర్వాత 3 నెలలు వచ్చేసిందా? ఛే, ఐఎమ్ ఏ వర్జిన్ మ్యాన్. ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది. నేను అడిగింది మంచి ఉద్దేశంతో. మీకు బ్రేక్ అయ్యేదానికి 3 నెలలు పట్టిందా అని అడుగుతున్నా. 6 months. మిగతా స్టోరీ చెప్పు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. Madam, bill. వెంకట్, శ్వేత, బిల్. నిన్ను చూసినందుకు యూ సిల్లీ. తిన్నదానికి. నీ స్వీట్ వాయిస్ తో స్వీట్ గా బిల్ ఎంతో చెప్పు, డబ్బులు ఇస్తా. 1680. హౌ మచ్? 1680. నా దగ్గర 1500 ఉన్నాయి శ్వేత. ఏంటి 1500? నాలాంటి అందమైన అమ్మాయితో బయటకు వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలని నీకు తెలీదా? నేను ఇది కూడా కరెంటు బిల్లు కోసం తెచ్చాను. జనరల్ గా 300 కంటే ఎక్కువ పెట్టుకోను శ్వేత. షిట్, ఆ 1500 ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ, బిల్. Thank you, madam. ఇక వెళ్దామా? శ్వేత, ఏంటి? నీతో ఓ మాట మాట్లాడాలి శ్వేత. చెప్పు. మాది బిల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శ్వేత. మేము చాలా పేదవాళ్ళం. మా అమ్మకి ఆరోగ్యం బాగోదు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. అందుకే నన్ను అందరూ కంజూస్ అంటారు. మనిద్దరికి పెళ్ళైపోయిన తర్వాత ఈ హైదరాబాద్ లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 4 ఉండాలి శ్వేత. నలుగురా? ఎవరెవరు? నువ్వు, నేను, మా అమ్మ, మా నాన్న. సింగిల్ బెడ్రూమ్ లో 4? నా డబ్బులతో ఇల్లు మొత్తం నేను మెయింటైన్ చేసుకుంటాను. నీ జీతం అమ్మ ముందులకు సరిపోతుంది. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకో శ్వేత, ఒక పైరసీ సీడీ కొందాం. 4 కామన్ గా చూసుకోవచ్చు. డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా శ్వేత? అల్లుడు, ఈ ప్యాకెట్లో ఏంటి? వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా. ఈ కొత్త కొంపలోకి అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల గుడ్డ కూడా పెట్టలేదు.
నా ఫ్యామిలీకి నజరానా తెచ్చాను మావా, నజరానా. అల్లుడు, మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు? గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే. లలి, లలి, లలి. ఏంట్రా? ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్, నీ మెళ్ళలో తాళి కొట్టేదే? ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. Take this. ఏమండి, ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక, రేమండ్స్ రేవికా తెచ్చుంటారు. ఏమండి, నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. Now I'm very happy. జస్ట్ వెయిట్, వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. హా! ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటలుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు. వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతే ఎగుడు ముందన్నా బెచ్చవెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి ఈ చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండి బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావలిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉందే నా లల్లి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు ₹1 కావాలనుకుంటే బొచ్చ తీసుకుని పిచ్చవెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూని రాగాలు తీస్తూ అట్టు తవ్వుకో. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ వేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమీ కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఆహా, ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాలా. లోపలికెళ్ళు, పని చూసుకెళ్ళా. ఎలా ఎలా వినా వెంకటేశం ననాథో ననాదక సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ డడ్డడా డడ్డడా. అబ్బబ్బబ్బా. అరే ఎవడా అక్కడ? ఇక్కడ సిచ్యువేషన్ జరగకుండా రీ రికార్డింగ్ వస్తావు నాకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి ఉండేవాడు. అవ్వా, పొద్దున్నే ఏ సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావు డప్పు అంటే ఏమన్నా బంగళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా చద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇదొక భగవద్గీత. దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండన్ పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ డండన్ మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ డండన్ పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ డండడా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది.
నువ్వు చెప్పినట్టు నీ పార్టీ సౌండ్ పార్టీయే. రీ రికార్డింగ్ మాత్రం డీటెయిల్స్ లో అదరగొట్టాడు. జింగి చక్క, చక్క, చిక్క, చక్క, జింగి చక్క. ఏయ్, ఏయ్, ఆపండి. నా మూడు బాగలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మూడు బాగాలేకపోతే మూవీకి వెళ్ళాలి. అయినా మా ఆయన మీ ఆయనలా కాదులే, ఆయన రూటే ఒక పడుచు శాస్త్రి గారు మన రాంబాబు గారి గొంతులా ఉంది. ఇదేమిటి కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్యా బాబా, మొన్న ఇంటికి వచ్చింది, ఇప్పుడు వెంట పడింది. అమ్మో, ఆ జబ్బా బాగాలేదా? ఒరేయ్, నీ శ్రాద్ధం, నీ మలాయి పశువు, చంపేస్తాను నేను. వాడిని చంపను. ఫ్రీగా కాకపోతే ఓ 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. 30 రూపాయలు ఇవ్వండి. చంపేస్తాను. టీ ఇప్పించండి, నేను మీకు బోల్డ్ బళ్ళు ఇప్పిస్తాను. శాస్త్రి గారు, పెండ పెడతాను, నన్ను వదిలిపెట్టరా. శాస్త్రి గారు. అమ్మో, దెయ్యం. అసలు లేకుండా ఏమిటా కోతలు? డొక్కలో తంతే బొక్కలో పడతావు నీ అంకమ్మ. అల్లుడు, ఏమిటా బూతు మాటలు? మామయ్య నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు కావు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలే ఇప్పుడు నిజాలై కళ్ళ ముందుకు వచ్చేసి. మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు, అది ఇప్పుడు నా వెనకాల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. ఆ తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి కళ్ళు తిరిగి తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్కా వచ్చేసాను. ఓ నాయనో, మామయ్య నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం జరుగుతుంది? మటన్ చికెన్ దొరక స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తోంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామ, ఇదేమన్నా బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ రథం కోళ్ళు, మేకలు, మాంసం, కంపు కంపు. నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేను. ముక్కు మూసుకొని రా, పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడూ ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. ఏ అప్పారావు, నా పేరు నీకెలా తెలుసు? నీ మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? అల్లుడు, అన్ని 2 ప్లేట్లుట. నా చెప్పుతండి. అబ్బా, అది దయ్యమే కదా. ఓ, మర్చిపోయా. సర్లే కానీ మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు, వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధం నీచు వాసన పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. బుజ్జు కన్నా అప్పారా, ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో అయ్యో, ఏమిటది? కడుపా, ఉప్పాడ సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చేసారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయనా. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా, అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నక్కలా నక్కున్నాను. అవ్వా అవ్వా, బ్రాహ్మలమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి, గాయత్రి, ఇక్కడ ఉన్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి.
ఓసిని దుంపదేగా పాప ఇదిగో బిల్లు. బిల్లా? ఆ. బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గర. ఓ తాతయ్య దగ్గర. అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? పాపేది? హలో, ఏంటిది? బిల్లు. బిల్లే? పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ఓయ్, ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేగా. కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లే. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టను. కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః, ఓం పుత్రమాయ నమః, ఓం మెనపిండాయ నమః, ఓం నాశ్రయార్థాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఎలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చారు ఆయన మహా. ఇది మిరపకాయలు. దేనికి? నూరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైచీలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రూపినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలు నూరు. ఎంత ధైర్యం నీకు? నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ ఏమిటి? అతని వంశం ఏమిటి? అతని ఉద్దేశం ఏమిటి? ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ పోడి బిల్లు? 3,000 రూపాయలు. ఆఫ్టర్ బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్, 30,000 రూపాయలు. మామయ్య తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. చీలోనే ఉంచా, దర్భల కట్ట ముందే పెట్టా. ఏమైందబ్బా నశ్యండబ్బా? ఉంది. ఒసే అమ్మాయి, శంకర మఠంలో జ్ఞానానంద స్వాములు వారు చాముండి యాగం చేస్తున్నారు. అల్లుడు లౌకికంలో ఉన్నా వేదం చదువుకున్నవాడు స్వరం బాగుంటుంది అని చెప్పేసి సోమనాథ శాస్త్రి గారు తనను కూడా వెంట పెట్టుకురమ్మన్నారు. ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని పోయిన శుక్రవారమే చెప్పారు. ఈ రోజు శుక్రవారం కాదు? కాదు ఏమిటి, ఈరోజు శుక్రవారమే. అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, అవతల ఎల్లుండి సోమవారం. వరుసగానే వస్తాయిగా, కన్ఫ్యూజన్ ఏమిటి? ఏమిటి గాయత్రి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేనండి. మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నదులో ఒక క్షణం కూడా ఉండలేనురా. తెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నిద్ర పడదు, వెళ్ళి తెలుసుకుందాం పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి,
మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. ఆహా, నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. ఆహా ఆహా, స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి? క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయన తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి! రండి రండి. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసినాయి? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి. మీరు రండి. అసలు వాటిలో ఉన్నదేంటి నాకు లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఎంత? కూర్చోండి ఒకసారి అనుకుందాం. అవునవును అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నాంతి తుంటాడు. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? అతను బాచిపెట్టలేదు కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయి. మరి కలరు? అతని కలర్కి ఏంట్రా? ఎలా మా కలర్ కూడా బానే ఉంటది. నీదే కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా తీసేయి. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసాయి తీసాయి. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చేయి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. అరే డుఫ్లే సార్, ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అదే దాని బాబుగాడు ఏడ్రాడు. ఆడేడ్రా కార్తికేయ గాడు ఏడ్రా. ఢోక్లే, అసలు నువ్వు తండ్రివేరా? ఇలాగే 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 పిల్లలు పెట్టేది? నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరికి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కది నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారండి. చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు? వీడి సినిమా పాపేనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మే. అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకో వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ సారీ, ఈ నా క్లయింట్. సార్, వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే, మీ లాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకున్నాను కదా సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు ఆ అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించేస్తా. థ్యాంక్స్. వస్తా. సార్ సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. అమ్మాయి కేసా? కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వురా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే. రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం.
సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకు ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తావని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో, అంతుంటుంది. మా పాపకి ఏదో 1-1.5 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయ్యిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్ లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోట్లోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా బాధిస్తాడనమాట. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది. తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి. రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. నమస్కారం ఎస్ఐ గారు. ఎవరు నువ్వు? ఎస్ఐకి కానిస్టేబుల్ కి తేడా తెలీదా నీకు? ఎస్ఐ అక్కడ ఉన్నాడు, పా. ఎస్ఐ గారు, మా ఆవిడ లేచిపోయిందండి. పొద్దుటేసిన ఈదురుగాలికా? ఈదురుగాలికి కాదండి, ఆడవిడ గాలిగడితో జెండా ఎత్తేసింది. అయితే హ్యాపీగా పార్టీ చేసుకోక స్టేషన్ కిందకి వచ్చినట్టు. మీరేమీ అదవైడియాలో ఇవ్వక్కర్లేదు. మేము ఆల్రెడీ పార్టీకి అరేంజ్మెంట్లు చేసుకునే ఇక్కడికి వచ్చాం. రాత్రి 9 గంటలకు వచ్చాయి. సార్, అది మళ్ళీ వేడి తగ్గి వెనక్కి తిరిగి వచ్చేస్తుందేమో భయంగా ఉందండి. అది మళ్ళీ జీవితంలో వెనక్కి రాకుండా మీరే యాక్షన్ తీసుకోవాలి. రియలైజ్ తిరిగి వస్తే మంచిదే కదయ్యా. భలే ఓరండి. అది రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదండి. అది బాగా పాతదైపోయి బోరు కొట్టేసిందండి. ఆవిడ కూడా అది అనుకుని వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? ఏమీ చేయనండి. అందుకే ఆవిడ లేచిపోయి ఉంటది. ఏమీ చేయనన్నది ఉద్యోగం. మరి ఎలా బతుకుతావు? అదేం మాట అండి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తున్నాం కదండి. ఈ మెయింటెనెన్స్ లో పడి ఆవిడ మెయింటైన్ చేయడం మర్చిపోయి ఉంటావు. అందుకే ఆవిడ జంప్. తింటానికి డబ్బులు ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఓ పెట్రోల్ బంక్ ఉందండి. ఓకే, నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చేసుకోపోతే ఎలాగండి, అలవాటు పట్ట పేడం కదా. 4 రోజులు గ్యాప్ పోతే తట్టుకోలేనండి. అవి చూసారా చేతులు ఎలా శివరంగా అయిపోతున్నాయో. అయితే నీకు కమెంట్ చూపిస్తాను, పద. రైట్ లెగ్. రా కూర్చో, మావిడిని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడేంటండి? కాబోయే మావిడని చెప్పండి. చాలా ఫాస్ట్ గా ఉన్నావురా. రిచ్ సెటప్. బొండో ఏంట్రా పక్కోడా? ఏంటి రానా? అవునరా. నీ అమ్మ ఎడంకాలు బూట్తో కొడతా. నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను మొగుడిని. ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ భర్తవి. విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి, ఏవండి అని పూజిస్తా. నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను. కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా కడుపులో దాచుకున్నదంతా కక్కకో. నీకోసం కుర్రవాడిని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేనేదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. హలో ఆంటీ,
ఆంటీ కాదు అమ్మాయి. అమ్మాయా? ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు నువ్వు నమస్కారం పెడతావేంటి? ఓహో అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది. పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు. ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రేయ్ నా మ్యాటర్లు ఏలట్టుకో. నువ్వేదైనా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటే? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా. చీసౌ సౌందర్య. ఆహా మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నిన్నంటే చాలా ఇష్టం. పడి చేస్తుంది. మొగుడు కోసం ప్రాణాలు ఇమ్మనేస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థ్యాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాకా మీకు? సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తిండమే వచ్చి అనుకున్నావా? వంట వండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు. కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్ అంత గ్రేట్ కుక్క. అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చేసింది అంతే. అయితే లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్లి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? శోభనానికి. ఓకే. హలో మాజిపతి కాస్త ఆగు. ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకోనే నీ విషయంలో మోసపోయాను. మరోసారి తొందరపడలేను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళాం లావుగా ఉందని కాపురం చేయకుండా బిగుసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏంటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బురకాయ హెత్తను, నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు. నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లావవు. మీరు కొంచెం పక్కెళ్తారా? మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అదేం కుదరదు. నా ముందే మాట్లాడు. పర్సనల్ అని చెప్తున్నారుగా, వెళ్ళండి. కాపీ ముగ్గురు ఎప్పుడే కొడతావేంటి? తాళి కట్టే కదా నెగిటివ్ రేట్స్ వస్తాయి. సంబంధం తెమ్మంటే ఇలాంటి చిల్లర వెళ్ళని తెస్తారా? చిల్లరోడు కాకపోతే నీ పర్సనాలిటీ విక్రమ్ నాగార్జున అప్రచిత్రుడు విక్రమ్ వస్తారేంటి? అంత ఆశ ఉంటే నిన్నది చేసుకుంటాను. మరి ఎందుకు కొడతామండి? బెడ్రూమ్ లో మీ ఆయన ఎలా ఉండేవాడు అని అడిగాడు. పెద్ద టచ్ లేదు. ఆయన నేను సపరేట్ గా పడుకుంటామన్నా. నీ మొగుడికి మొగతనం లేదా? 0.5 గాడా అని అడిగాడు. దీనమ్మ బతుకు. ఫస్ట్ సీన్ కాడి నుంచి ప్రతి బాడీకి ఏదో డౌట్. ఎరా నీ సంగతి నువ్వు చూసుకోరంటే నా సంగతి నీకు ఎందుకురా? వీడెవడు సత్సంకాయలో పుచ్చుతలా ఉన్నాడు? పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. నాకా? పెళ్ళోని కలవరొస్తున్నావు కదా, అరేంజ్ చేస్తాను. పెళ్లి కూతురి అమ్మాయ అద్దరింది. నా సైడ్ ఓకే. నీ ఫేస్ కి నా ఫేస్ నచ్చిందా? ఫేస్ ఏంటి, హోల్సేల్ గా బాడీ నచ్చేసింది. జస్ట్ లైక్ క్రాఫ్ వేసిన ఆ సీన్ లాగా ఉన్నావు. ఒరే మ్యాన్ హోల్స్ మీద మూతరెత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు. వీడు నాకు మొగుడేంట్రా? నీకు కూడా నచ్చలేదా? అయితే ఓకే. రేయ్ నువ్వు ఇక్కడ ఎవరికి నచ్చలేదు పద. ఒక్క నిమిషం. ఏమంటే మీరు ఫ్యూచర్ లో మనసు మార్చుకుంటే ఎస్ఐ గారికి చెప్పండి, అవైలబుల్ గా ఉంటా ప్లీజ్. నేను ఇంకా నడవలేనురా. 5 రోజులు అయిందిరా. నన్ను ఎత్తుకోవా? నన్ను ఎవడు ఎత్తుకుంటాడు? ఇదే ఊరు? హిందీ మే బోలో. మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. ఏ టౌన్ నామ్? పాట్నా సిటీ. అయ్యి బాబాయ్ దేశం దాటి వచ్చేసాం మనం. ఏ ఇండియా హై? ఏ బీహార్ హై సోలే. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. Goods train. 5 days traveling. No food. No water. No sleep. Bihar coming. Please give me 50 rupees for eating 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. అదేనా కంపు? Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమంటే మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమన్నా బాగుందా? అసలు మేము వీకని తెలుసు కదా మీకు. చాలా స్మార్ట్ వాడప్ప. డోంట్ మేక్ మీ యాంగ్రీ వాడు. మెళ్ళలో నా చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, అవాజీ కొడు, నువ్వు కూడా ఆ చైన్ కొడు. అన్ని ఇక్కడ కొడండి. ఇక్కడ అన్ని ఇడు కూర్చునే పొద్దున మనం ఏం గుడుచుకోవాలరా? మే క్యా కొడు? చేతిలో కుడు. ఈ
ఇది పీడే వచ్చేపోయేవాడికి ఇప్పుడు దా పెట్టు కాసు పట్టు బీహార్ లో ఇంట్లో దా బతకాలే షటప్ప అందులో గుళ్ళు లేవప్ప గురువేరప్ప ఎక్కడెట్టుకోవాలప్ప అన్ని ఐడియా చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన ఎత్తుకొని గంట కొట్టించు వెంటనే వదినకు రియం 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 అంటే ఏంట్రా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది గుర్తొచ్చేస్తుందంటావా గుర్తొచ్చేద్ది అలాగే ఎల్లో మళ్ళీ ఏమైంది? మొన్నే తన్నిందిరా గుళ్ళో అలాంటివి ఏవీ జరుగు నీ ముందు ఆ దేవుడున్నాడు నీ వెనక ఈ తమ్ముడు అన్నే చాలా పాజిటివ్ రేపు నన్ను ఎత్తుకుంటావేరా అంత ఎత్తురించి కింద పడేస్తావురా అప్పుడా చెప్పేదావా ఎత్తినా కొడతారు దించినా కొడతారు మరి ఏం చేయమంటారండి ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను చిన్నప్పుడు ఈవిడ కూడా ఎత్తుకుని గంట కొట్టించావా మానేస్తారా నేను చెప్పింది మానేయమని కాదురా థింక్ బిగ్ రా థింక్ బిగ్ అండి థింక్ బిగ్ పెద్దదిగా ఏమిటోరా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి ఈ గోల్ ఏంటి నీ పేరు పెళ్లి లిల్లియా హెయిర్ బిళ్ళ మీద డాన్స్ చేసావా సినిమాలో యాక్ట్ చేసావా ఈ విషయం నాకు తెలిస్తే ఉందా ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది వీడిని నొక్కేసి నోరు మూసేయాలి ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు నేను రెడీ అండి ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి నీకు దండం పెడతాను వాడిని పొగడకే సరే బయలుదేరదామా ఎక్కడికి డాడీ వెళ్తున్నాం ఏట్లోకి అయితే మీరు వెళ్ళండి నాకు ఈత రాదు 30 ఇయర్స్ కార్డ్స్ ఇక్కడ 50 టైమ్స్ జైలుకి వెళ్ళా ఇవాళ గబ్బర్ సింగ్ నేను తేలిపోవరంతే ఏంటండి ఈ దూరం వేకాడితే ఆడతాము దాన్ని రైడింగ్ చేసుకోవాలి అరెస్ట్ చేసుకోవాలా ఈ పేల్చడాలు ఏంటన్నా ఓహో వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ 30 ఇయర్స్ కార్డ్స్ ఇక్కడ అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారండి ఈ మాత్రం దానికి చట్టం చేతిలో తీసుకోవడం ఎందుకులేరా ఇంకో తుపా తీసుకొని కొడితే అన్నది పేల్చదే మరి చాలు మరి చంపేసేట్టు 30 ఇయర్స్